ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన సమస్యలకు మన ప్రశ్నలకు సలహాలు సమాధానాలు పరిహారాల్ని తెలియజేస్తూ ఎన్నో అంశాల్ని ప్రతినిత్యం వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, దిన ఫలితాలతో పాటు ఈ రోజున మేము ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శీతలా సప్తమి కనుక స్ఫోటక వ్యాధులు అంటువ్యాధులు లాంటివి ఏవి కలగకుండా ఉండటానికి, ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి సమస్తమైనటువంటి శుభాలు క్షేమాలు కూడా కలగడానికి, వాళ్ళ ఆరోగ్యం బాగుండటానికి ఈరోజు పాటించవలసినటువంటి పరిహారాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తాను. అలానే అసలు పూజ ఎందుకు చేయాలి, ఇది చాలామందికి ఉండేటువంటి ఒక ఎదురు ప్రశ్న. ఈ ఎదురు ప్రశ్నకి శాస్త్రం చెప్తున్నటువంటి సరైనటువంటి జవాబుని ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. అలానే శీతలా సప్తమి నాడు ఏ వ్రత కథని విన్నట్లయితే పిల్లలందరికీ క్షేమం కలుగుతుందో ఆ వ్రత కథని తెలియజేస్తాను. కనుక ముఖ్యంగా తల్లులందరూ కూడా చక్కగా టీవీ దగ్గర కూర్చొని ఈ రోజు నేను చెప్తున్నటువంటి ఈ శీతలా సప్తమి వ్రత కథ విని మా పిల్లలు బాగుండాలి అని చెప్పి ఆ శీతలాదేవికి నమస్కారం చేసుకోండి. సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. బుధవారం 19వ తేదీ ఆగస్టు నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం తిథి శుద్ధ సప్తమి రాత్రి 7:22 వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 6:47 వరకు, వర్జం మధ్యాహ్నం 12:56 నుండి 2:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:55 వరకు, తిరిగి సాయంత్రం 4:15 నుండి 4:48 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి పెళ్లి చూపులు, నిశ్చితార్థం, అగ్రిమెంట్లు, క్రయ విక్రయాలు, ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. అలానే ఈ రోజు అప్పిచ్చినా తీసుకున్నా తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. గురువుగారు, ఇవాళ పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈరోజు ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్టు పెట్టండి. మనసులో వినాయకుడి నమస్కారం చేసుకోండి. ఈ రోజు నేను ఏ పని మీద అయితే బయటకు వెళ్తున్నానో ఈ పని సక్సెస్ అవ్వాలి, ఇది విజయవంతమైనట్లయితే ఈ కాయ నీకు సమర్పిస్తాను అని చెప్పండి. ఆ కొబ్బరికాయ మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని మీదకి ఆ కొబ్బరికాయని తీసుకుని వెళ్ళండి. ఆ పని అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయని వినాయకుడికి దేవాలయంలో సమర్పించేయాలి. ఒకవేళ ఇవాళ బాగా పొద్దుపోయింది, కుదరలేదు, రేపైనప్పటికీ ఆ కొబ్బరికాయని తీసుకుని దేవాలయంలో ఇచ్చేయచ్చు అనమాట. ఇలా చేసుకోండి, చక్కటి ఫలితాన్ని అందుకుంటారు. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు అభ్యంగ సప్తమి. ఈరోజు చేసేటువంటి సూర్యారాధన అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది. బ్రాహ్మణుడి సహాయంతో ఈ రోజున సూర్యనారాయణమూర్తికి అభ్యంగనం చేయించడం అనేది ఒక నియమంగా పెట్టుకొని ఇక్కడి నుంచి ఒక సంవత్సర కాలం పాటు ప్రతి శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి నాడు కూడా ఇలా సూర్యుడికి అభ్యంగన స్నానం చేయిస్తూ, అంటే అభిషేకం అంటే అభ్యంగనం అంటే ఏంటంటే ఒళ్ళంతా నూనె పెట్టుకొని మనం చక్కగా నలుగు రాసుకొని ఎలా అయితే స్నానం చేస్తాం అలా సూర్యుడికి వేదమంత్రాలతో చేయించడం చేస్తూ ఈరోజు మౌనవ్రతాన్ని కలిగినటువంటి వారే మధ్యాహ్నం కాకుండా రాత్రి వేళ భోజనం చేయటం అనేటువంటి నియమాన్ని కనుక పెట్టుకున్నట్లయితే కనుక వాళ్ళు పొందలేనటువంటిది ఏది కూడా ఉండదు అనేటువంటి మాట మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అన్నిటినీ మించి ఇవాళ శీతలా సప్తమి. శీతలాదేవి యొక్క ప్రస్తావన మనకు పురాణాల్లో కనబడదు కానివ్వండి, విస్తృతంగా నార్త్ ఇండియాలో మాత్రం శీతలాదేవి యొక్క ఆరాధన మనకు చాలా విస్తారంగా కనబడుతోంది. మంత్రశాస్త్రంలో కూడా శీతలా సంబంధమైనటువంటి మంత్రాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గాడిద మీద కూర్చొని ఒక చేతిలో చీపురుని మరొక చేతిలో నీళ్లతో నిండినటువంటి కడవని పట్టుకుని ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఒకటి మనకు కనబడుతూ ఉంటుంది. ఈ తల్లియే శీతల. ఆ పేరేమిటి? శీతల. అంటే శీతలత్వాన్ని మనకి ఇచ్చేటువంటి తల్లి, చల్లగా కాపాడేటువంటి తల్లి. ఈ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇట్లాంటి అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాకుండా కాపాడేటువంటి దేవత శీతలాదేవి. ఇప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా నాభిశిల దగ్గర, అంటే బొడ్రా ఎక్కడైతే ఉంటుందో అక్కడ శీతలా యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామం అంతా కూడా అంటువ్యాధులు రాకుండా ఉండటానికి అని చెప్పని మనం ఇప్పటికీ గమనించవచ్చు.
మీరు తిరుమల క్షేత్రాన్ని గనక మెట్ల మార్గంలో వెళ్తూ చూసినట్లయితే మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చేసరికి అక్కడ మీకు శీతలా యంత్రం ఒకటి కనబడుతుంది. అక్కడ రాసి కూడా ఉంటుంది, దాన్ని చాలామంది పట్టించుకోరు కానీ అది శీతలా యంత్రం. అలా పుణ్యక్షేత్రాలతో సహా ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ గ్రామాలు ఉన్నాయి అన్ని చోట్ల శీతలా యంత్రాలు ఉంటాయి. ఈ తలని ఆరాధన చేయడం వలన అంటువ్యాధులు దరిచేరు, ముఖ్యంగా పిల్లలకి ఎటువంటి పీడలు కలగకుండా ఉంటాయి. కనుక ఈ తల్లిని ఈ రోజున పూజించి దోసకాయని అదే ప్రకారంగా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి, తాళింపు లేనటువంటి పెరుగన్నం. ఈ శీతలా సప్తమిని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు వివరించేటువంటి కథను మీకు కార్యక్రమంలో వివరంగా తెలియజేస్తాను. అలానే పరమ రామభక్త శిఖామణి అయినటువంటి తులసీదాస్ గారు జన్మించినటువంటి సుదినం కూడా ఈ రోజే. గురువుగారు, ఇవాళ విశిష్టతల గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆకర్షణకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంటే అందంగా కనబడాలి, ఎదుటివారిని బాగా అట్రాక్ట్ చేసుకోవాలి. అది మాటతో కావచ్చు, రూపంతో కావచ్చు, ప్రతి పనిలోనూ కూడా నన్ను గుర్తించాలి అనేటువంటి తాపత్రయం ఈరోజు బాగా ఎక్కువగా ఉంటుంది. క్రయ విక్రయాలను కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన అంశాలను కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ముడిపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకోగలుగుతారు. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి, రుణాల కోసం చేసేటువంటి ప్రయత్నాలకు రెండింటికి కూడా ఈరోజు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. లౌక్యాన్ని కలిగి ఉన్నటువంటి కారణం చేత రోజంతా కూడా సాఫీగా సాగించుకోగలుగుతారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మీద ఎదుటివారు చేసినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనవసరమైనటువంటివి అని చెప్పని పెద్దవాళ్ళు కొట్టిపారేయడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో చక్కటి మైత్రి ఏర్పడుతుంది. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు లేకపోలేదు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒక సమస్య తీరితే మరొక సమస్య నేనున్నాను అని పలకరించడానికి సిద్ధంగా ఉంటాయి. వృధా ఖర్చులు, అందున ఊహించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో అలసట ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలి అనేటువంటి తపన ఏం చేయాలో తెలియదు. ఎక్కడెక్కడైతే మీరు ఈ రోజున కాంప్రమైజ్ అవుతారో అన్నిట్లో కూడా రాబోయే రోజుల్లో మీరే విజయాన్ని సొంతం చేసుకుంటారు. కనుక ఎదురు తిరగడం కన్నా సర్దుబాటు ధోరణిలో ముందుకు సాగటం అనేది ఈరోజు మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రయాణాల్లో కావచ్చు, పనుల్లో కావచ్చు ఆటంకాలు, అలసట ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సమయానికి డబ్బు సర్దుబాటు కాక కాస్త సతమతమవుతారు. రుణ ప్రయత్నాలు లాంటివి కూడా తప్పకపోవచ్చు. గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి మంచి ఈరోజు పదే పదే జ్ఞాపకం రావడానికి ఆ రోజులే ఎంత బాగున్నాయో అనుకునేటువంటి విధంగా మీ మానసిక స్థితి కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇతరులకు మీరు సహాయం చేయడమే తప్ప మీకు సహాయం చేసేటువంటి వారు ఉండరు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, పిల్లలకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ రోజున పాటించవలసిన పరిహారాన్ని తెలియజేస్తారా అండి? తప్పకుండానమ్మా. అసలే వానాకాలం, అందున కొత్త నీరు జరుగుతూ ఉన్నటువంటి కాలం. సహజంగానే పిల్లలకి జలుబులు, దగ్గులు, జ్వరాలు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇందులో సంక్రమిక వ్యాధులు అని అంటారంటే అంటు వ్యాధులు. ఇవి బాగా ప్రబలి పిల్లలు అవస్థపడకుండా ఉండటానికి గాను ఈ శీతలా సప్తమి చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. ఈ శీతలా సప్తమి కలిగినటువంటి ఈ రోజున మీ ఇంటికి సమీపంలో ఎక్కడ శీతలా అమ్మవారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఏదన్నా కారణం చేత అసలు మీ గ్రామంలో శీతలాదేవి ఆలయమే లేదు అనుకునేట్లయితే అప్పుడు గ్రామదేవత యొక్క ఆలయానికి వెళ్ళి ఆ గ్రామదేవతని శీతలాదేవిగా భావన చేసి ఒక తమలపాకు మీద 7 ఎండు ఖర్జూరాల నుంచి శీతలా అష్టకాన్ని చదవండి. ఒక తమలపాకు మీద 7 ఎండు ఖర్జూరాల నుంచి శీతలా అష్టకాన్ని చదివి, అమ్మ మా పిల్లల్ని చల్లగా కాపాడు, ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా రక్షించు అని చెప్పని నమస్కారం చేసుకోండి. అలానే ఈ పరిహారం చేసి శీతలా అష్టకాన్ని చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయినట్లయితే కనుక మా ఆరోగ్యాన్ని కాపాడని కూడా నమస్కారం చేసుకోవచ్చు. దీనివల్ల అంటు వ్యాధులు అనేటువంటివి మీకు తగలకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఒక్కరోజు చేసినట్లయితేనే ఈ పరిహారానికి బలం ఉంటుంది. తర్వాత కాలంలో మళ్ళీ అవకాశం ఏమీ రాదు. ఈ పరిహారం పాటించడం వలన ఒకవేళ మరీ జాతకం అనుకూలంగా లేక వ్యాధులు ఏమన్నా వచ్చినా త్వరగా తగ్గడానికి, చికిత్సకు లొంగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. గురువుగారు,
మన సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం. అసలు ఈ పూజ ఎందుకు చేయాలి అన్న అంశాన్ని తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఎక్కువగా టీనేజ్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు అడిగేటువంటి ప్రశ్న ఇది. ఏంటమ్మా ఎప్పుడు పూజ అంటావు, ఎప్పుడు గుడి అంటావు, అసలు పూజ ఎందుకు చేయాలి? ఇది సహజంగా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సందర్భంలో పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఎదుర్కొనేటువంటి ఒక ప్రశ్న. బడుద్దాయి అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటావు, నోరు మూసుకొని పూజ చేయి అనేది మనం ఇచ్చే సమాధానం. అంతేగాని ఎందుకు చేయాలి అనేది మనం చెప్పం. దీనికి శాస్త్రోచితమైనటువంటి సమాధానాలు ఉన్నాయి. ఎందుకు పూజ చేయాలి అని అంటే, గృహేషు దేవతార్చాచ సర్వమంగళకారిక శాంతికృత్ పౌష్టికంచైవ సర్వపాప ప్రణాశిని అనేటువంటి మాట మనకి చాలా ప్రమాణంగా కనబడుతూ వస్తున్నది. ఎందుకు చేయాలి అంటే ఇంట్లో సమస్తమైనటువంటి శుభాలు కలగడానికి, ఇంటిల్లిబాది ప్రశాంతంగా ఉండటానికి, ఒక మంచి గ్రోత్ వృద్ధిని కలిగి ఉండటానికి, పాపాలు పోగొట్టుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం కూడా పూజ చేయాలి. యద్గృహే నార్చితే దేవో నమస్కారో న విద్యతే తద్గృహం శ్మశానతుల్యం స్యాత్ సర్వసౌఖ్య వివర్జితం. ఏ ఇంట్లో అయితే కనుక పూజ చేయడం అనేది ఉండదో, ఏ ఇంట్లో అయితే కనుక భగవంతుడికి నమస్కారం చేయడం అనేది ఉండదో, ఆ ఇల్లు శ్మశానంతో సమానమవుతుంది, అది పాపాల నిలయం అవుతుంది అనేటువంటి మాట కూడా మనకి స్పష్టంగా కనబడుతోంది. పంచసూనకృతం పాపం ప్రక్షాళ్యతి నిత్యసహ దేవపూజాం ప్రకుర్వీత గృహస్థో ధర్మసిద్ధయే. ముఖ్యంగా గృహస్థు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారంటే, పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబీకులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా నిత్యము ప్రతిరోజు కూడా దేవుణ్ణి పూజించాలి. దీనివలన పంచసూన మహాపాతకాలు పోతాయన్నారు. ఈ పంచసూన మహాపాతకాలు అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి వంట చేసుకుంటూ ఉంటాం, కూరగాయలు తరుగుతూ ఉంటాం, అందులో ఏదో పుచ్చు ఉంటుంది. పుచ్చు అంటే పురుగు ఉంటామే కదా, మనకు తెలియకుండా దాన్ని తరిగేసాం, అప్పుడు చంపిన పాపం వచ్చింది. అన్నం వండుకున్నాం, ఈ అన్నం కూడా హింస వల్ల కలిగినటువంటిదే కానీ లేకుండా రావడానికి అవకాశం లేదు. ఇట్లాంటి వాటి వల్ల కలిగే పాతకాలు ఏవైతే ఉంటాయి వీటిని పంచసూన మహాపాతకాలు అని అంటారు. ఇవన్నీ కూడా భోజనాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. ఇది తినటం వల్ల ఆ పాపం అంతా మన కడుపులోకి వెళ్తుంది. అదే భగవంతుడికి పూజ చేసి దీన్ని నైవేద్యంగా సమర్పించి దాని తర్వాత దాన్ని ప్రసాదంగా తిన్నాం అనుకోండి, పాపాలు ఏవో అని అంటాం. అందుకనే పాపనాశనానికి ఇంట్లో పూజ చేయాలి. అలానే పూజితే పరమేశేతు సర్వే దేవా సుపూజితా గ్రహదోష ప్రశామ్యంతి దేవతా సన్నిధౌ సదా. ఇంట్లో నిత్యం పూజ చేస్తూ ఉండటం వలన వాస్తు పురుషుడు సంతోషపడతాడు. ఆ ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉపశమించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. గృహేషు దేవతార్చాచ సర్వమంగళకారిక ధనధాన్య ప్రదాచైవ సర్వరోగ నివారిణి. ఇంట్లో నిత్యం పూజ చేయడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయి. ధనము ధాన్యము ఇవన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇంట్లో అనారోగ్యాలు అనేటువంటివి ఉండవు. అదేంటండి, మా ఇంట్లో మా అమ్మ రోజు దీపం పెడుతుంది, మా నాన్న రోజు పూజ చేస్తాడు, అయినా మా ఇంట్లో అనారోగ్యాలు ఉన్నాయి అని అంటే అది మరీ ప్రబలమైనటువంటి కర్మ అయితే మాత్రమే అట్లాంటివి కలుగుతాయి తప్ప, లేకపోతే సాధారణంగా నిత్య ధూప దీప నైవేద్యములు ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్యాలకి తావుండదు. కారణం, దేవతా పూజ పొద్దునే చేయాలి, మనం బ్రహ్మముహూర్తంలో లేస్తున్నాం, ఇటువంటి సదాచారం అంతా పాటిస్తున్నాం కనుక అనారోగ్యాలు ఉండవు. దేవపూజారతో యస్తు కులకృద్ధర్మవత్సల తస్య వంశో భవేత్ నిత్యం వర్ధతే నాత్ర సంశయ. పిల్లలు వాళ్ళకి పిల్లలు ఇలా చక్కగా వంశం వృద్ధి చెందాలన్నా, కులం వృద్ధి చెందాలన్నా ఇంట్లో నిత్యము దేవతార్చన చేయాలి అని అన్నారు. అంటే మనం కోరుకునేటువంటి సమస్తమైనటువంటి శుభాలకి మూలం మనం నిత్యం చేసేటువంటి దేవతార్చన. అయితే ఈ దేవతార్చన చేసేటప్పుడు చాలామంది ఇది వినగానే సందేహం వస్తుంది, మా ఇంట్లో రోజు పూజ చేస్తున్నామని ఏమైనా వస్తున్నాయని అనుకోవచ్చు. ఎలా చేస్తున్నామో కూడా మనం చూడాలి. ఆ పూజ చేస్తున్నంతసేపు మన మనస్సు అంతా ఎక్కడో పెట్టి చేస్తాం. మీరు మనసు పెట్టి పూజ చేయండి, ఫలితాలన్నీ కూడా రావడానికి మీరే అనుభవంలో చూస్తారు. ఎంతసేపు దీపం పెట్టిన దగ్గర నుంచి ఎవరు బెల్లు కొడుతున్నారు, ఎక్కడి నుంచి మొబైల్ ఫోన్ వస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత మనం ఏం పనులు చేయాలి, ఈ ఆదుర్దాతోటి మనం చేసేటువంటి పూజ నిలకడ లేనటువంటి ఫలితాలను ఇస్తుంది తప్ప సదాచార సంపన్నులు చేసేటువంటి పూజగా ఇది పేర్కొనబడదు. కనుక నిత్యం ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ పొందగలుగుతాం. కనుక పిల్లలకి చెప్పండి, వాళ్ళతో కూడా చేయించండి. గురువుగారు, పూజ ఎందుకు చేయాలి, పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు, చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్నతి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మొత్తం మీద శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం.
కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రోజువారీ పనులు అయినప్పటికీ కూడా అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. అర్థం చేసుకునేటువంటి వారు తక్కువగా ఉంటారు. ఒంటరి వాడిని అనేటువంటి ఆలోచనలు మీకు బలపడడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో కొంచెం వివాదాలు ఉంటాయి. అలానే ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు చదువుకున్నది జ్ఞాపకం ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవుతారు. భాష మీద పట్టు సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. అలానే ఈరోజు అందానికి సంబంధించినటువంటి టిప్స్ కూడా పాటించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద రోజు సాఫీగా సాగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు కొంచెం ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ప్రయాణాలు ఉండవచ్చు. ఇష్టం లేనటువంటి పనులను మొహమాటాలకు పోయి చేయవలసినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయి. కనుక ఈరోజు చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేస్తూ నిదానంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, శీతలా సప్తమి వ్రత కథని తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మనకి ప్రాచీనంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఏంటంటే కనుక వ్రతం చేయకపోయినా వ్రత కథ విన్నా ఫలితం ఉంటుందని. అందుకని సూక్ష్మంగా మీ అందరికీ కూడా శీతలా సప్తమి వ్రత కథని తెలియజేస్తాను. ముఖ్యంగా పిల్లలు ఉన్నటువంటి వారు ఈ వ్రత కథని శ్రద్ధగా విని మా పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. అందులో ఇవాళ రేపు దేశాలు దాటి వెళ్ళిపోతున్నటువంటి రోజులు పిల్లలు ఇవి. అందుకని వాళ్ళు ఎక్కడున్నా సర్వకాల సర్వావస్థల్లోనూ క్షేమంగా ఉండాలని చెప్పని నమస్కారం చేసుకుంటూ ఈ శీతలా సప్తమి వ్రతకథను వినేటువంటి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు సౌరాష్ట్ర దేశంలో శోభనుడు అనేటువంటి ఒక ధనికుడు ఉండేవాట. ఇతను ఒకానొక కరువు ప్రాంతంలో ఒక బావిని తవ్వించి అక్కడ కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ విచిత్రంగా అందులో నీళ్లు పడల. దాంతో బాధపడ్డాడు. ఎంతో ఖర్చు పెట్టాను, దీంట్లో నీళ్లు పడకపోవటం ఏమిటని చెప్పని ఆ బావి దగ్గర ఆ రోజు రాత్రి పడుకున్నట్టు. అతని కల్లో జలదేవతలు కనబడి, నీ మనవణ్ణి గనక మాకు బలి ఇచ్చినట్లయితే ఇందులో నీళ్లు వస్తాయని చెప్పారు. వెంటనే వెళ్ళి తన కొడుకైనటువంటి ద్రవిణుడికి వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఆ ద్రవిణుడు అన్నాడు, నా పెద్ద కొడుకైనటువంటి సీతాంశుని ఇచ్చేస్తాను, లోకోపకారం కోసం ఏం చేయడానికని నేను సిద్ధమే అన్నట్టు. అయితే తండ్రి కనుక ఆ మాట అన్నాడు, కానీ తల్లి ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదుగా. ఈ ద్రవిణుడికి అప్పటికే 2 పిల్లలు ఉన్నారు. 3వసారి కడుపుతో ఉంది అతని భార్య. ఆవిడ పురిటికి వెళ్తుంది కదా, అప్పుడు ఈ పని చేద్దాం అనుకున్నారు. అప్పుడు పురిటికి వెళ్ళిన తర్వాత ఈ సీతాంశుని తీసుకొచ్చి ఈ శోభనుడు తన మనవని తీసుకొచ్చి ఈ జలదేవతలకు అప్పగించగానే అందులో జల పుట్టింది. చక్కగా జలవంతా సమృద్ధిగా అయింది. ఆ పురిటికి వెళ్ళినటువంటి ఆవిడ 3 సంవత్సరాల తర్వాత పండంటి పిల్లవాడిని ఎత్తుకొని వస్తోంది. మార్గ మధ్యంలో ఈ బావి దగ్గర ఆగింది. అందులో నీళ్లు చూసింది. ఓహో, పోన్లే మా మావగారి యొక్క కృషి ఫలించింది అనుకుంది. ఆ రోజు శీతలా సప్తమైంది. శీతలా సప్తమైనటువంటి కాలం చేత అక్కడే ఉండి ఆ బావి దగ్గరే తాను చేయాలనుకున్నటువంటి వ్రతమంతా చేసి దోసపండుని, దద్దోజనాన్ని శీతలాదేవికి జలదేవతలకి చక్కగా నైవేద్యంగా సమర్పణ చేసి వాయినాలు ఇచ్చుకొని 7 ముత్తైదువుల కిందలో భోజనం పెట్టాలి. అందుకని 7 ముత్తైదువులు కూడా చక్కగా భోజనం పెట్టి తాను కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించిందిట. ఇదంతా చూసినటువంటి జలదేవతలు అనుకున్నారట, ఈవిడ శీతలా సప్తమి వ్రతం చేసింది కదా, ఈవిడ పెద్ద కొడుకుని ఈవిడికే ఇచ్చేద్దాం అనుకుని ఆ సీతాంశుని వదిలిపెట్టారట. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ పరిగెట్టుకుంటూ అమ్మా అంటూ వచ్చి అమాంతం పట్టుకున్నట్ట. అసలు ఆ పిల్లలు ఆ 2 కాళ్ళు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకున్నప్పుడు ఆ తల్లి ఇలా కిందకు వంగి చూస్తుంది, చూసారా అండి? అప్పుడు ఆవిడ మురిపని చూడ అసలు ఆ ముఖంలో ఉండేటువంటి ఆనందం మహా అద్భుతంగా ఉంటుంది. మనం గమనించమండి. మన చుట్టుపక్కల చిన్న చిన్న సంతోషాలు అనుకుంటాం, కానీ వీటిలోనే మన జీవితం అంతా దాగి ఉంటుంది. చంకలో ఒక పిల్లవాడు, పక్కన ఒక పిల్లవాడు పరిగెట్టుకుంటూ వచ్చి తన కాలం గట్టిగా పట్టుకున్నటువంటి ఈ పెద్ద కొడుకు వీళ్ళ ముగ్గురుతో కలిసి మామగారింటికి వెళ్ళింది. మామగారు ఆశ్చర్యపోయారు. చనిపోయిన ఈ మనవడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నాడు. అమ్మా, ఏం చేసావమ్మా? ఏ నోచావు? ఏ వ్రతం చేసావు? పిల్లలందరితో చక్కగా నిక్షేపంగా ఇంటికి వచ్చావు. నిజంగా నువ్వు మహాలక్ష్మి తల్లి, మా కులాన్ని వృద్ధి చేసావు అని చెప్పని ఆయన సంతోషపడి కోడల్ని పొగిడాట. అప్పుడు ఆవిడ ఇలా శీతలా సప్తమి వ్రతం చేశాను, అయినా మీరు అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పని మామగారిని అడిగి, సరే ఆయన వివరం ఏం చెప్పలేదు కదా. దాని తర్వాత మొత్తానికి శీతలా సప్తమి వ్రతాచరణ చేయడం వలన సంతతి క్షేమంగా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కనుక ఈరోజు చక్కగా శీతలాదేవిని పూజించండి, జలదేవతలను పూజించండి, శీతలాష్టకాన్ని పఠించండి. శీతలా అమ్మవారికి ఈ దోసకాయని అదే ప్రకారంగా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పణ చేయండి. ఈ దద్దోజనంలో తాలింపు పెట్టకూడదు, అచ్చంగా పెరుగన్నంగానే నైవేద్యం పెట్టాలి. గురుగారు, ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన శీతలాదేవి వ్రత కథ గురించి మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు దివ్యంగా ఉంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈరోజు అంతో ఇంతో మేలు కలిగేటువంటి కాలం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు డబ్బులు కావాలి, అప్పు పుడుతుంది. మీరు అప్పు తీరుద్దాం అనుకుంటున్నారో అప్పు తీర్చగలుగుతారు. ఇలా ఏ రూపంలో అయినప్పటికీ కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. శుభకార్యాలు ముడిపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఏది కాలేదండి పని, మీరేం చేస్తారో తెలుసా? ఏదైతే అది అవుతుంది అని తెగించేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎట్లా చూసుకుని ఏదో ఒక మంచి ఈరోజు జరగడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఓవర్ స్పీడ్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఏదైనా మాట్లాడుతున్నా కూడా చెప్పు నీకేం కావాలి, ఇట్లా మాట్లాడడానికి, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుట్రలకు కుతంత్రాలకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. కుటుంబ విషయాలు సానుకూలంగా సాగుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆకర్షణకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంటే అందంగా కనబడాలి, ఎదుటివారిని బాగా అట్రాక్ట్ చేసుకోవాలి. అది మాటతో కావచ్చు, రూపంతో కావచ్చు, ప్రతి పనిలోనూ కూడా నన్ను గుర్తించాలి అనేటువంటి తాపత్రయం ఈరోజు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల రోజు వారి పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. మీరు ఒకటంటే ఎదుటివారు మరొకటిగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శత్రుత్వాలు పెరుగుతాయి, తగాదాలు ఉంటాయి, విసుగు ఎక్కువగా ఉంటుంది. అలానే నసగలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో అసౌకర్యాలు ఉంటాయి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త అవస్థపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాస్త ఒత్తిళ్లు కూడా ఉంటాయి. అందుకని రోజు వారి పనులకు పరిమితమైనట్లయితే ఇటువంటివన్నీ కూడా తట్టుకొని నిలబడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో దినఫలితాలతో పాటు శీతల సప్తమి వ్రత కథని మాకు వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.